వాస్తవానికి కొంతమంది తెలుసు కానీ నాకు అందరినీ నేను పరిచయం చేసేదానికన్నా మీ అందరికీ తెలుసు కాబట్టి నేను పరిచయం చేసే ధైర్యం చేయటం లేదు. ముందుగా ఈ పాలక వర్గానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు బ్రాంచీలు పెట్టినప్పుడల్లా వచ్చారు, దానికి వారు ధన్యవాదాలు చెప్పేవారు. ఈసారి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. నేను ఇవాళ ఏ పొజిషన్లోనూ ఏ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా, లేకపోతే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏ పెద్ద పదవిలో లేదు. నేను విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు సాధారణ సభ్యుడిగా మాత్రమే ఉన్నాను ఇప్పుడు. అందుకని ఒక సభ్యుడిని జిలానీ గారు పిలిస్తే మా పాలక వర్గం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు వారు అక్కడ అమిత్ షా గారు ఏదో మీటింగ్ పెడితే చాలామంది డైరెక్టర్లు అక్కడికి వెళ్తూ మా తరపున నువ్వే వెళ్ళులే జిలానీ గారి దగ్గరకని చెబితే నేను ఇక్కడికి వచ్చాను. నేను సాధారణ సభ్యుడిని, చాలా సమస్యలు లేవనెత్తారు ఎమ్మెల్యే గారు. సరే, నేను వాటినన్నీ జోలికి పోను. నన్ను ఆహ్వానించినందుకు, ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించి ఈ సహకార వ్యవస్థ యొక్క వాటి యొక్క ప్రత్యేకతల్ని ప్రపంచ వ్యాప్తం చేయాలి అని పిలిపించారు. ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజానికి ఇది ఒక చిన్న బ్యాంకే, బహుశా 250 కోట్ల టర్నోవర్ సుమారుగా ఉంటుంది. 100 కోట్లకు పైగా 130 కోట్లు సుమారు డిపాజిట్స్, మీద కొంత అడ్వాన్సెస్ ఉంది. కానీ ఇప్పటికే 4 బ్రాంచీలు పెట్టారు. ఈ సంవత్సరంలోనే ఇంకో 10 రోజుల లోపలే మరో 2 బ్రాంచీల్ని ప్రారంభించబోతున్నారు. ఇది అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు అనేక చోట్ల జరుగుతున్నటువంటి మహాసభలు, చాలా సమ్మేళనాలు, ఇవాళ ఢిల్లీలో ఈ రోజు రేపు 2 రోజులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సారథులను పిలిపించి మనకి నేనేం రాజకీయాల్లో పోను కానీ కేంద్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి ఆయనే మిత్రుడు అమిత్ షా గారు. ఎందుకని మిత్రుడు అంటున్నా అంటే, ఆయన నేను కొన్నాళ్ల పాటు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అసోసియేషన్ లో మేమిద్దరం కూడా డైరెక్టర్లుగా పనిచేశాం. అందుకని ఆయన మిత్రుడనే అంటున్నారు. కానీ కేంద్రంలో ఇప్పుడు సహకార శాఖని కూడా ఒకటి పెట్టారు. గతంలో వ్యవసాయ మంత్రి ఎవరు ఉంటే వారు ఈ సహకార శాఖను నిర్వహించేవారు. కానీ అమిత్ షా గారు, మోడీ గారు మాట్లాడుకొని ఏ కారణం చేతనో కానీ సహకార మంత్రి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పరిచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఏదైనా
నేను ఆ విషయాల్లో పోను. నాకైతే సహకార వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుందో కనీసం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఏ విధంగా నడవాలనో మనం నిర్ణయించుకోవాలని నా అభిప్రాయం. అందుకని పెద్ద సిద్ధాంత చర్చలు అవసరం. చాలా కష్టాల దశలు ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో ప్రారంభమైందో అది చాలా మంది అనుకుంటారు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే ప్రజల యొక్క జీవితాలు చాలా బాగా పడతాయి. కానీ ఆనాడు ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఆవిరి యంత్రం కనుక్కున్న తర్వాత వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు అనేక ఇబ్బందులు లండన్లో పడుతూ ఉంటే చాలా కష్టాలు పడుతూ ఉంటే ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి దశలు కొంతమంది కార్మికులే కష్టజీవులే నేత పనివారు టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వారు ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు, కోఆపరేటివ్ సంస్థని. అందుకని ఏ ప్రభుత్వమో ఏ సాయం చేస్తుందనో వాళ్ళు అనుకోని ఏర్పాటు చేసుకోవాలా. మనకి కష్టాలు వచ్చినప్పుడు పరస్పర సహకారం చేసుకుందాం కాబట్టి మనమే మన సమస్యల్ని పరిష్కరించుకోవాలని వారు ఆ విధంగా సంస్థలు పెట్టుకున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక్క విషయం మనం చేస్తా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రపంచంలో 2 రకాల బలమైనటువంటి ఆర్థిక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడిదారీ విధానం, దాదాపు ప్రపంచం అంతటా ఇవాళ అదే ఏర్పడా ఉంది. రెండవది సోషలిజం అనేది చెప్పబడుతూ వస్తూ ఉంది. అక్కడ సోవియట్ లో వచ్చి పడిపోయింది. అయినప్పటికీ ఈ రెండుటువంటి సిద్ధాంతాలు బలంగా ఉన్నాయి. ఇవాళ కూడా ప్రపంచంలో ఎక్కువగా పెట్టుబడిదారీ దేశాలుగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా మరి చైనాతో సహా అది అవునా కాదా నేను దాన్ని చర్చించలేకపోదు. చైనా లేకపోతే క్యూబా లేకపోతే ఉత్తర కొరియా ఇలాంటి కొన్ని దేశాలు ఆ భావాలతో ఉన్నాయి. కానీ ఎక్కువగా పెట్టుబడిదారీ దేశాలు ఉన్నాయి. నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే 2 విభిన్నమైనటువంటి దృక్పథాలు కలిగినటువంటి దేశాలు కూడా ఇవాళ సహకార వ్యవస్థ మాత్రం ఈ ప్రపంచానికి అవసరం అని భావిస్తా ఉన్నాయి. అందుకని ఈ సహకార వ్యవస్థ అనేది ప్రపంచంలో చాలా అవసరం ఉంది. అందుకనే వారు ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే మంచి వ్యవస్థని నిర్మించడం కోసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సహకార వ్యవస్థని అభివృద్ధి చేయండి అని ఐక్యరాజ్య సమితి పిలిపించింది. ఆ సందర్భంగా ఇవాళ ఇక్కడ ఈ బ్రాంచ్ని ఓపెన్ చేయటం అనేటటువంటిది చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడవలసిన వారు ఉన్నారు. నేను ఎక్కువగా పోను. నేను అయితే 1-2 విషయాలు మాత్రం చెప్తాను. ఏ కోఆపరేటివ్ సొసైటీ కానీ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇది కోఆపరేటివ్ బ్యాంకు కాబట్టి నేను స్పష్టంగా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల గురించే 2-3 విషయాలు చెబుతాను. కోఆపరేటివ్ బ్యాంకులు అనేటటువంటివి తమ కాళ్ళ మీద అది నిలబడి పనిచేస్తున్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో ఏనాడు 46 ఉన్నాయి. ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ నాబార్డు నుంచి కానీ ఇంకొక ఎవరి నుంచి కూడా ₹1 అప్పు తీసుకోకుండా ప్రజల విశ్వాసంతో
ఈ 46 సంస్థలు నడుస్తున్నాయి. మేము ఒక నిర్ణయం కూడా చేసుకున్నాం. నేను చాలా రోజుల క్రితమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో నేను కొన్నాళ్ల పాటు దురదృష్టమో అదృష్టమో కానీ ఆ రోజుల్లో రాష్ట్ర ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఒక 30 ఏళ్ళు 28 ఏళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో నిర్ణయం చేశాం, ఏ ప్రభుత్వం మీద మనం ఆధారపడకూడదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారు ఎవరి దగ్గర కూడా మాకు ఆర్థిక సహాయం చేయండి అని మనం అడగకూడదు. కావాలంటే మనమే వారికి అప్పులు ఇద్దాం, రాష్ట్ర ప్రభుత్వానికి వారికి సాయం చేద్దాం, కేంద్ర ప్రభుత్వానికి సాయం చేద్దాం అనుకున్నాం. ఇవాటికి ఆ సిద్ధాంతం మీదనే ఆ సూత్రం మీదనే ఇవాటికి కోట్లాది రూపాయల్ని మేము రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా కేంద్ర ప్రభుత్వానికి అప్పులు పెడుతున్నాం తప్పితే వారి నుంచి ఆర్థిక సహాయం తీసుకుంటున్నాం. కానీ మాకు 2 పెద్దలు ఉన్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వము, రెండవది రాష్ట్ర ప్రభుత్వం. మరొకటి అక్కడ రిజర్వ్ బ్యాంకు, ఇక్కడ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. ఈ రెండింటి మధ్య వారి యొక్క ఆదేశాల ప్రకారమే నడవాలి. ఇందాక మన శాసనసభ్యులు గారు అన్నారు, ఇంటరెస్ట్ రేట్లు మేమే నిర్ణయించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలోనే మాకు హక్కు ఇచ్చింది. ఇన్నాళ్ళు గతంలో లేదు, ఇప్పుడు ఇచ్చిన మాట నిజమే. కానీ వారికి డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వానికి డబ్బు కావాల్సి వస్తే మీకు వచ్చేటటువంటి డిపాజిట్లో ఇంత పర్సంటేజ్ మా దగ్గర పెట్టండి, లేదా మీ దగ్గర సపరేట్గా ఉంచండి, అవసరమైతే రిజర్వ్ బ్యాంకులో పెట్టండి, లేదా జాతీయ బ్యాంకుల్లో పెట్టమని ఆదేశిస్తున్నారు. అంటే ఆ అప్పులు మేము వారు కాంతం ఇస్తారు, వారైనా ఒక బాండ్ ఇస్తారు, మేమైనా వారికి డబ్బులు ఇవ్వాలి. ఆ విధంగా మేము ఒప్పబెడుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి. కానీ పెత్తనం మాత్రం మాకు కావాలనుకుంటారు. దురదృష్టం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకార వ్యవస్థ పట్ల వారు, నాకైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రంగంలోకి వచ్చింది. నిజానికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం సహకార వ్యవస్థ అనేది రాష్ట్రానికి సంబంధించి కేంద్రం అంతగా జోక్యం కలగజేసుకోకూడదు. కానీ బలవంతులైనటువంటి అమిత్ షా గారు చాలా బలవంతులు కనుక ఆయన మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలని నోరు మూయించి ఆయన ఈ మధ్య కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చి అదంతా ఆయనే నడపడం మొదలు పెట్టాడు. దాన్ని ప్రతిఘటిస్తారో లేదో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేస్తాం. నేను ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు చాలా మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి మనవి చేస్తాను. మేము కోరేది ఒక్కటే, ఇవి సహకార సంస్థలు అనేవి ప్రజలు తమ కోసం తాము పెట్టుకునేటటువంటి సంస్థలు. మీరేమీ రూపాయి ఇవ్వద్దు, మాది సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషన్ లో ఉన్నట్టు నడుపుకోనివ్వండి. ఇవాటికి మన రాష్ట్రంలో 46 కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటే 11 బ్యాంకులకి ఎన్నికలే జరపటల్లా. ఏ ప్రభుత్వం అయినా, అది ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇంత ముందున్నటువంటి ప్రభుత్వం కానీ, వీళ్ళందరికీ ఒకటే అలవాటు, అధికారంలో లేకపోతే ఎన్నికలు జరుపుతామంటారు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఎన్నికలు జరపకుండా ఎన్నికలు పోటీ జరిపితే మా ప్రత్యర్థులు వస్తారేమోనని భయపడి జరపరు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. నా అచ్చెన్న గారు నాకు చాలా మంచి మిత్రుడే, మేమిద్దరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. అయినా సరే ఆయన కూడా నడపలేని పరిస్థితి.
ఎందుకని ఎన్నికలు జరపం? ఇది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు నడుపుకోవచ్చు. అందుకని అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఏదేమైనప్పటికీ ముందుగా ఈ బ్యాంకు సాధిస్తున్నటువంటి విజయాలు నేను అభినందిస్తున్నాను. ఒక చిన్న బ్యాంకు 7 బ్రాంచీలు కాబోతా ఉంది, అనేక ప్రాంతాలకు వ్యాపిస్తా ఉంది. మేమైతే సరే మాది పెద్ద బ్యాంకు కావచ్చు, కానీ మేము మనవి చేసేటటువంటిది దీన్ని ప్రజలే రక్షించుకోవాలి. పాలకవర్గం అంటే ప్రజల నుంచి, సభ్యుల నుంచి ఎన్నుకోబడినటువంటి వారు పాలకవర్గ సభ్యులుగా ఉంటారు. రెండవది